Hi friends, welcome to Government Jobs Portal. Okay, మనం APPSC Group 3 and SSC MTS ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నేను ఫస్ట్ SSC MTSకి అండ్ గ్రూప్ 3కి కామన్గా ఉన్న సిలబస్ ఫస్ట్ నేను చెప్తాను. కామన్గా ఉన్న వాటిని తీసుకొని ఫస్ట్ నేను క్లాసెస్ తీసుకుంటాను. తర్వాత రెండింటిని డివైడ్ చేసి దేని వీడియోస్ దానికి సపరేట్గా పెడతాను. అన్ని టాపిక్స్ కంపల్సరీగా కవర్ చేస్తాను. ఓకే, సో మనం ఈ వీడియోలో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మనకి మోస్ట్లీ 1900 టు 1999 ఇయర్ వరకు ఆర్ 2000 టు 2099 మోస్ట్లీ ఈ టూఏ అడుగుతారు. అండ్ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ అయితే ఏ ఇయర్ అయినా సరే 1700లో అయినా సరే మీరు కనుక్కోగలరు. అలాంటి ట్రిక్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకే, సో ఏ ఇయర్లో అయినా సరే కనుక్కోవచ్చు, కాకపోతే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని చిన్న మెథడ్స్ ఉంటాయి. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం 1900 టు 1999 ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఏంటి, 1900 టు 1999 ఇయర్లో వచ్చిన డే. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ August 25th 1932 అనుకోండి. సో ఓకే, August 25th 1932 ఏ డే అనేది ఫస్ట్ మనం కనుక్కుందాం. ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని నీట్గా సాల్వ్ చేద్దాం. ఓకే, దీనికంటే ముందు ఇది కనుక్కునే ముందు మనకి కొన్ని కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మంత్కి కోడ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, జనవరి కోడ్ వచ్చి 1, ఫెబ్ కోడ్ వచ్చి 4, మార్చ్ కోడ్ 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 6, అక్టోబర్ 1, నవంబర్ 4, డిసెంబర్ 6. ఇక్కడ చూస్తే మీరు 3 బ్యాచెస్ కింద డివైడ్ చేసుకుంటే మీరు క్లియర్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు 144 ఉంది, 12 స్క్వేర్. సో 144 12 స్క్వేర్ ఇది ఒక గ్రూప్ అనమాట. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో 12 స్క్వేర్ 144. 5 స్క్వేర్ 25. సో 2 days ఇట్ వచ్చింది కాబట్టి ముందు 0 పెట్టుకున్నాం, 025. ఓకే, 6 స్క్వేర్ 36, 036. 12 స్క్వేర్ ప్లస్ 2, ఇక్కడ వచ్చిన 12 స్క్వేర్ని ప్లస్ 2 చేస్తున్నాం అంటే 144ని ప్లస్ 2 146. సో ఈ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ ఒక్క కోడ్స్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్స్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 12 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 12 స్క్వేర్ ప్లస్ 2 అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. August 25, 1932. ఇక్కడ చూడండి మొత్తం 3 ఉన్నాయి. ఏంటి, మంత్, డేట్, ఇయర్. ఓకే, మంత్, డేట్, ఇయర్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఆ 3 తీసుకోవాలి. ఆగస్ట్ కోడ్ ఏంటి, ఫస్ట్ మనం ఆగస్ట్ కోడ్ చూడండి 3. ఓకే, సో ఆగస్ట్ కోడ్ 3 కాబట్టి 3 ప్లస్ మొత్తాన్ని యాడ్ చేయాలన్నమాట. డేట్ ఎంత, 25 ప్లస్ ఇయర్ ఏంటి 32. ఇయర్ 1932లో లాస్ట్ 2 digits మాత్రమే తీసుకోండి. ఓకే, 32. ఈ 3 యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ 4th ఒకటి యాడ్ చేయాలి. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ 1932 అంటే మొత్తం ఎంత, 32. ఆ లాస్ట్ 2 digits తీసుకోండి. సో ఈ 1900 నుంచి 1932కి మధ్యలో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అది కనుక్కోవడానికి ఏం చేయాలంటే డివైడెడ్ బై 4 చేస్తాం. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది 4తో. 4 8s are 32. ఓకే, సో అంటే ఇది ఏమవుతుంది మనకి, 1932 అనేది లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి, లాస్ట్ 2 digits ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి ఈ 1932 ఏమవుతుంది మనకి, లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, కోఎఫిషియంట్ 8 వచ్చింది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, అదెంత, 8. అంటే మొత్తం 8 లీప్ ఇయర్స్ ఉన్నాయన్నమాట. 1900 నుంచి 1932 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 8 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో మొత్తం ఈ 4 ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. ఓకే, సో యాడ్ చేయండి. 32 ప్లస్ 8 40 ప్లస్ 25 65 ప్లస్ 3 68.
సో మనకేమొచ్చింది 68 వచ్చింది. సో లాస్ట్కి ఈ 3 అండ్ లీప్ ఇయర్స్ యాడ్ చేసిన తర్వాత 4 టోటల్గా 4 యాడ్ చేయాలి, దేన్ని కూడా వదలొద్దు. ఓకే, మర్చిపోతారు. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా మర్చిపోరు. ఓకే, 68 వచ్చింది. 68 వచ్చిన ఆ సమ్ని లాస్ట్కి డివైడెడ్ బై 7 చేస్తాం. ఓకే, డివైడెడ్ బై 7 చేసి రిమైండర్ ఏమొచ్చింది చూడాలి. ఇప్పుడు ఏం చూడాలి ఇక్కడ? రిమైండర్ 7 9s are 63. సో రిమైండర్ ఎంత? 5 వస్తుంది. రిమైండర్ 5 ఏమొచ్చింది? రిమైండర్ వచ్చింది. రిమైండర్ 5 వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, మెయిన్ థింగ్ ఇప్పుడు సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 4, 5, 6 అండ్ ఫైనల్లీ 0. ఓకే, సో సండే నుంచి స్టార్ట్ చేస్తున్నాం 1 నుంచి, అండ్ సాటర్డే 0 వరకు ఎండ్ అవుతుంది. 1 2 3 4 5 6 0. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో సండే నుంచి 1, సండేకి 1 ఇచ్చాం కోడ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి? 1900 నుంచి 1999 వరకు. ఓకే, ఇక్కడ సండేకి ఎందుకు 1 ఇచ్చామో కోడ్ కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోండి, 1900 నుంచి 1999 వరకు కనుక్కునేటప్పుడు సండేకి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సండేని 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 1 2 3 4 5 6 0. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది? లాస్ట్ రిమైండర్ 5 వచ్చింది. 5 ఏంటి కోడ్? థర్స్డే. సో ఇది ఏ రోజు? థర్స్డే. ఓకే, సో August 25th 1932 ఇయర్ ఏంటి? ఏ డే? అది థర్స్డే. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ January 16th. ఓకే, January 16th 1916 చూస్తున్నాం. ఓకే, ఇది ఏ డేయో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయమని చెప్పాను? జనవరి కోడ్ ఎంత? జనవరి కోడ్ మనకు తెలుసు 1. మంత్ కోడ్ ఇక్కడ చూడండి, జనవరి కోడ్ ఏంటి? 1. ఓకే, సో జనవరి కోడ్ ఫస్ట్ యాడ్ చేస్తున్నాం. ప్లస్ డేట్ ఎంత? 16. ఓకే, యాడ్ చేస్తున్నాం. ఇయర్ ఏంటి? ఇయర్ కూడా 16 యాడ్ చేస్తున్నాం. ప్లస్ లీప్ ఇయర్స్ ఎన్నో యాడ్ చేయమని చెప్పాను ఇక్కడ నేను. లీప్ ఇయర్స్ యాడ్ చేయాలంటే 16, 1900 నుంచి 1916 వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? టోటల్ 16 ఇయర్స్ ఉన్నాయి. సో 16ని 4తో డివైడ్ చేయాలి. 4 4s are 16 0. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి? 4 వచ్చింది. ఓకే, 4 వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి, ఒక నిమిషం క్లియర్గా చూడండి. 1916 లీప్ ఇయర్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం పై ఎగ్జాంపుల్ చూస్తే 1932 కూడా లీప్ ఇయర్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా 32 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అదేంటంటే ఇక్కడ మనకి డివైడ్ చేస్తే ఏమొచ్చింది? మనకి 4 వచ్చింది. ఓకే, ఈ పై ఎగ్జాంపుల్లో చూస్తే మనకి 8 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ లీప్ ఇయర్ ఉన్నప్పుడు, ఓకే, ఇక్కడ లీప్ ఇయర్ ఉన్నప్పుడు మీరు ఒకటే చూసుకోవాల్సింది ఏంటంటే ముందున ఏ మంత్ ఉంది, ముందున ఏ మంత్ ఉన్నదో ఒకసారి చూడాలి. ఇక్కడ ఏ మంత్ ఉంది? ఆగస్ట్ మంత్ ఉంది. ఒకవేళ ఇక్కడ జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉంటాయి, ఇక్కడ జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉంటే ఈ వచ్చిన దాంట్లో -1 చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1932 ఉంది. సో ఇక్కడ 1932 కూడా కలిపేసి అప్పుడు 8 లీప్ ఇయర్స్ అవుతున్నాయి. ఓకే, లీప్ ఇయర్ ఎప్పటి నుంచి అండి? ఎప్పుడు? February 29th ఎక్స్ట్రా డే యాడ్ అవుతుంది. సో ఆ Feb 29th తర్వాత ఉంది కాబట్టి మనం 8 లీప్ ఇయర్స్ వచ్చినట్టు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో Jan 16th ఉంది ఇక్కడ, అంటే February 29th ఇంకా రాలేదు, అంటే లీప్ ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదు. అందులో ఆ ఎక్స్ట్రా డే యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వలేనప్పుడు Jan 16th ఉంది ఇక్కడ. సో అందుకని ఇక్కడ 4 లీప్ ఇయర్స్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ వచ్చింది ఏంటి? 4 వచ్చింది. కానీ ఈ 1916 కూడా ఆల్రెడీ ఇందులో యాడ్ అయిపోయింది కాబట్టి 4 లీప్ ఇయర్స్లోని ఇంకా Jan 16th ఉంది కాబట్టి, అంటే లీప్ ఇయర్ డే ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ 4 తీసుకోకుండా 4 - 1 3 తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి 3 లీప్ ఇయర్సే అయ్యాయి అనమాట. ఎందుకంటే మనం 1916ని కౌంట్ చేయట్లేదు. ఎందుకంటే 1916 ఫిబ్రవరి మంత్
ఫిబ్రవరి 29 దాటాలంటే కనీసం మార్చ్ 1 నుంచే మనం 4 తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటే డోంట్ కన్ఫ్యూజ్, మీరు ఒకసారి చూస్తే మళ్ళీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 16 + 16 32 + 3 35 + 1 36. సో 36ని 7తో డివైడ్ చేయాలి, అప్పుడు రిమైండర్ కావాలి మనకి. ఎంత వచ్చింది రిమైండర్? 1 వచ్చింది రిమైండర్. 1 రిమైండర్ వస్తే అది ఏ డే అవుతుందండి? సండే. సో ఏంటి? సండే. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటి, మనకిప్పుడు ఇయర్లో లీప్ ఇయర్ వచ్చింది. ఓకే, ఇయర్లో లీప్ ఇయర్ వచ్చింది. లీప్ ఇయర్ అని ఎలా తెలుస్తుంది మనకి? లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే, లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు 1932లో 32 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. సో అది ఏమవుతుంది మనకి? లీప్ ఇయర్ అవుతుంది. అప్పుడు లీప్ ఇయర్ అయితే మీరు ఏం చేయాలంటే ఒకటే చూడాలి, ఇది జనవరి ఫిబ్రవరి మంత్ ఉన్నాయా లేదంటే దాని తర్వాత మంత్స్ ఉన్నాయా. జనవరి ఫిబ్రవరి మంత్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ లీప్ ఇయర్ అవ్వాలి, తర్వాత ఇక్కడ జాన్ కానీ ఫిబ్రవరి కానీ రావాలి. ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ లీప్ ఇయర్ అయింది, జనవరి మంత్ వచ్చింది. సో అందుకని ఇక్కడ వచ్చిన దాన్ని 4ని -1 చేస్తాం అంతే. ఇక్కడ జాన్ కానీ ఫెబ్ కానీ రాకుండా ఇంకా మార్చ్ ఏప్రిల్ మే ఏ మంత్ వచ్చినా సరే మనం -1 చెయ్యక్కర్లేదు. ఇక్కడ లీప్ ఇయర్ కాకుండా ఏ ఇయర్ అయినా ఇంకా ఏదైనా వచ్చిందనుకోండి, 1917 వచ్చిందనుకోండి, అది లీప్ ఇయర్ కాదు, ఇంకా మనం డైరెక్ట్గా యాడ్ చేసాడు. ఇది ఓన్లీ 1 రూల్, ఎప్పుడు ఇక్కడ లీప్ ఇయర్ అవ్వాలి ఫస్ట్ థింగ్, నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి ఉండాలి ఇక్కడ, అప్పుడు మాత్రమే -1 మనం చెయ్యాలి. మిగతా అన్ని కేసెస్లోని డైరెక్ట్గా వచ్చిన కోఎఫిషియంట్ని పెట్టేయడం, మొత్తం యాడ్ చేయడం, డివైడ్ బై 7 చేయడం, లాస్ట్కి రిమైండర్ తీసుకోవడం. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ 1900 to 1999 ఇయర్స్లో, తర్వాత 2000 ఇయర్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ Feb 4th, ఓకే, Feb 4th 1924 తీసుకోండి. ఇది ఏ డే కావాలి మనకి? ఫాస్ట్గా ఇప్పుడు చేద్దాం. ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంతండి మనకి? 4. ఇది మాత్రం మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫిబ్రవరి మంత్ కోడ్ 4, డేట్ ఎంత? 4, ఇయర్ ఏంటి? 24. లాస్ట్కి ఏం చేయాలి మనం? లీప్ ఇయర్స్ ఎన్ని వచ్చాయో దాన్ని యాడ్ చేయాలి. లీప్ ఇయర్స్ ఎలా కనుక్కుంటాం? 4 6 are 24, 4తో డివైడ్ చేయాలి. 4తోని 24ని డివైడ్ చేస్తున్నాం, 4 6 are 24. రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే ఏంటి అర్థం? 1924 లీప్ ఇయర్ అని అర్థం. 1924 లీప్ ఇయర్ అయింది కాబట్టి ఇక్కడ చూడాలి మనం. ఇక్కడ చూస్తే ఫిబ్రవరి మంత్ ఉంది కాబట్టి జాన్ కానీ ఫెబ్ కానీ ఉంటే ఏం చేయమని చెప్పాను? ఇక్కడ వచ్చిన కోఎఫిషియంట్లోంచి -1 చేయాలి. 6 - 1 5, ఇంకంతే, మిగతాదంతా నార్మల్. సో 4 + 4 8 + 24 32 + 5 37. సో రిమైండర్ ఎంత? 2 వచ్చింది. రిమైండర్ 2 వస్తే అది ఏ డే? మండే. సో ఇది ఏ డే? మండే. ఓకే, సో ఇలా మనం సింపుల్గా ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు 2000 నుంచి 2099 వరకు వస్తున్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు 2000 నుంచి 2099, ఓకే, 2000 to 2099 మధ్యలో వచ్చే డేస్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఇయర్స్కి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ Jan 24th 2018 అనుకోండి. ఓకే, Jan 24th 2018 ఏ డే అని అడిగారు. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే 2000 నుంచి 2099 కనుక్కుంటున్నాం. సో ఇక్కడ చూడండి, 2000 ఇయర్ 2000 ఉంది. 2000 ఏంటంటే ఇది లీప్ ఇయర్. ఓకే, ఏమవుతుంది? 2000 లీప్ ఇయర్. 1900 ఉంది కదండి. సో 1900లో లాస్ట్ 2 డేస్ 0 ఉన్నాయి, 4తో డివిజిబుల్ అవుతున్నాయి. అయినా కానీ 1900 లీప్ ఇయర్ కాదు. ఎందుకంటే ఇలా ఒకవేళ 1900 1700 1800 ఇలా హండ్రెడ్స్లో ఉన్నప్పుడు ఇయర్స్, ఈ ముందునున్న ఈ 2 నెంబర్స్, ఈ 2 డిజిట్స్ కూడా డివిజిబుల్ బై 4 అవ్వాలి. అంటే ఈ 19 డివిజిబుల్ బై 4 అవ్వాలి. 19 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4. 19 4తో డివిజిబుల్ అవ్వదు.
ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, అంటే రిమైండర్ 0 రాదు. కాబట్టి ఇది నాట్ ఏ లీప్ ఇయర్ అనమాట. ఇది 1900 ఏంటి, నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, 2000 అనేది లీప్ ఇయర్. ఓకే, సో అసలు ఈ డిఫరెన్స్ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, January 24th 2018 ఇక్కడ ప్రొసీజర్ అంతా సేమ్. ఓకే, ఈ కోడ్స్ కూడా మొత్తం మంత్ కోడ్స్ అన్నీ సేమ్. ఓకే, అసలు ఏమీ డిఫరెన్స్ లేదు. 1900 అయినా కానీ 2000 ఇయర్స్లో అయినా సరే ఈ కోడ్స్ అనేవి అన్నీ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ జాన్ కోడ్ ఏంటి, జాన్ కోడ్ ఏంటి మనకి 1. ఓకే, సో జాన్ కోడ్ 1 ప్లస్ తర్వాత ఏం చేయమన్నాను, డేట్ 24 యాడ్ చేయాలి. ఓకే, ప్లస్ ఇయర్ ఏంటి 18, లాస్ట్ 2 డిజిట్స్. ఓకే, 18 ప్లస్ ఇప్పుడు చూడండి ఇక్కడ లీప్ ఇయర్స్ యాడ్ చేయాలి మనం. ఓకేనా, లీప్ ఇయర్స్ యాడ్ చేయాలి. లీప్ ఇయర్స్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, 18 ఆ ఇయర్ని 4తో డివైడ్ చేస్తాం. 4 4s are 16. ఓకే, అంటే రిమైండర్ 2 వచ్చింది. అంటే 2018 ఏంటి, లీప్ ఇయర్ కాదు. ఓకే, కానీ ఇక్కడ మనకు ఇప్పుడు ఏమొచ్చిందంటే 4 వచ్చింది. ఓకే, సో ఇంతవరకు 4 లీప్ ఇయర్స్ ఉన్నాయని, 2000 తర్వాత నుంచి 4 లీప్ ఇయర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక 1900 లీప్ ఇయర్ కాదు కాబట్టి మనం డైరెక్ట్గా 4ని యాడ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనకు 2000 లీప్ ఇయర్ అనమాట. సో ఈ 4కి +1 చేయాలి మనం. ఓకే, ఏం చేయాలి మనం, 4 + 1. 4 + 1 ఎంత, 5. సో ఆ 5ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఏం లేదు, డిఫరెన్స్ ఏంటంటే 1900 ఇయర్స్కి 2000 ఇయర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మనం 4తో డివైడ్ చేసింది డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాం. కానీ 2000 ఇయర్లో 2000 కూడా లీప్ ఇయర్ కాబట్టి ఒక లీప్ ఇయర్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా లీప్ ఇయర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, 4 వచ్చింది కాబట్టి 4 + 1 5. ఓకే, ఇప్పుడు ఏంటి ఆన్సర్ ఏంటి, 1 + 24 25 + 18 25 + 18 43 + 5 48. సో 48 వచ్చింది. 48 అంటే వచ్చింది కాబట్టి ఏంటి రిమైండర్ ఏంటి, 7 6s are 42 అంటే రిమైండర్ ఈజ్ 6. సో మనకి 6 రిమైండర్ వచ్చింది. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి 6 రిమైండర్ వచ్చిందంటే అది ఏ డే, అది ఏ డే అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో చూడండి, ఇప్పుడు మనం 1900కి 1 సండేకి ఇచ్చాం. ఓకే, కానీ ఇక్కడ మనం 1 ఫ్రైడేకి ఇస్తున్నాం. ఓకే, 1 ఫ్రైడే అవుతుంది. ఏంటి 2000 to 2099 ఫ్రైడే వచ్చి 1 అవుతుంది. ఇది ఎందుకు అవుతుందో కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఓకే, ఫ్రైడే, నెక్స్ట్ ఏంటి సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఓకే, ఫ్రైడే టు థర్స్డే రాశాను. ఓకే, 1 నుంచి ఏం రాయాలి, 0 వరకు రాయాలి. 2 3 4 5 6 తర్వాత 7 రాదు, ఏమొస్తుంది 0 వస్తుంది. ఓకే, సో సింపుల్గా మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం 2000 ఇయర్కి నుంచి 2099 వరకు ఫ్రైడే 1 తీసుకుంటున్నాం. అదే మనం 1900 ఇయర్కి ఏం తీసుకున్నాం, సండే 1 తీసుకున్నాం. అంతే, అదే డిఫరెన్స్. అదొకటి అండ్ ఇదొకటి ఏంటిది, లీప్ ఇయర్కి +1 చేయాలి. సో ఈ రెండే డిఫరెన్స్ ఉన్నాయి, ఇంకా ఏమీ డిఫరెన్స్ లేదు 1900కి 2000 ఇయర్కి. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ January 4th 2016 తీసుకుంటున్నాను. ఇది ఏ డే కనుక్కోవాలి. ఓకే, మనం ఏం చేయాలి, ఇంక మనం ఫస్ట్ కోడ్స్ అన్ని యాడ్ చేయాలి. జనవరి కోడ్ ఎంత 1, 4 డేట్ 4, ఇయర్ 16 ప్లస్ లీప్ ఇయర్స్ యాడ్ చేయాలి. ఓకే, సో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 16తో 16ని ఏం చేయాలి, డివైడ్ చేయాలి 4తో. 4 4s are 16, రిమైండర్ 0 వచ్చింది. సో బేసికల్గా మామూలుగా అయితే ఏం చేయాలి, 4 + 1 ఏమవుతుంది 5 అవుతుంది. ఎందుకంటే 2000 ఇయర్ కాబట్టి 4 + 1 5 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి లీప్ ఇయర్, ఇది రిమైండర్ 0 వస్తుంది. 2016 ఇయర్, సో ఇది లీప్ ఇయర్. సో నార్మల్ రూలే 1900లో కూడా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం లీప్ ఇయర్ అయినప్పుడు జనవరి అండ్ ఫిబ్రవరి మంత్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ జాన్ కానీ ఫెబ్ కానీ ఉంటే ఏం చేయని చెప్పాను, -1 చేయమని చెప్పాను. సో 5 - 1 ఏమవుతుంది 4 అవుతుంది.
సో ఇక్కడ నేను డైరెక్ట్గా 4 వేసామని చెప్పొచ్చు, బట్ మీకు ఇలా చెప్తే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మనం యాక్చువల్గా అయితే +1 చేయాలి, మళ్ళీ ఇక్కడ రూల్ ప్రకారం ఏం చేయాలి, -1 చేయాలి. ఓకే, ఇది ఓన్లీ సమ్ కేసెస్, ఎప్పుడు ఓన్లీ లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు అండ్ ఆ లీప్ ఇయర్స్ వచ్చి ముందున జాన్ మంత్ కానీ ఫెబ్ మంత్ కానీ వచ్చినప్పుడు మాత్రమే -1 చేయాలి. అది మాత్రం మీరు మైండ్లో కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. 16 + 4 20 + 4 24 + 1 25 7 3s are 21 అంటే ఎంత రిమైండర్, 4 రిమైండర్. సో 4 రిమైండర్ అంటే అది ఏ డే అవుతుంది, మండే అవుతుంది. ఇక్కడ 6 రిమైండర్ అన్నాను, 6 రిమైండర్ అంటే ఏ డే, వెడ్నెస్డే. ఓకే, సో ఇలా మనం సింపుల్గా 2000 నుంచి 2099 ఇయర్స్ వరకు కూడా మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఒకటి చూద్దాం. మనం ఇక్కడ ఫ్రైడేని 1 తీసుకున్నాం, ఎందుకు? ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 1900 చూసాం, 2000 చూసాం, అలాగే 1700 1800 వాటిని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సేమ్ మెథడ్, ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే, కాకపోతే ఈ డేస్ మాత్రమే మారుతాయి. ఇక్కడ ఫ్రైడే మనం 1 తీసుకున్నాం, అదే 1700లో అయితే ఏం తీసుకోవాలి చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇప్పుడు అది చూడండి, ఇక్కడ మీరు మెయిన్గా ఇక్కడ దేని వల్ల మారుతున్నాయో చూడొచ్చు. 1900 Jan 1 మండే వచ్చిందండి. 1900 Jan 1 ఏంటి వచ్చింది, మండే వచ్చింది. ఓకే, మండే వచ్చింది కాబట్టి మండే ముందు రోజు ఏంటి, సండే. సో మనం ఆ సండేని నెంబర్ 1 నుంచి తీసుకుంటున్నాం. ఓకే, Jan 1 1900 మండే వచ్చింది, సో దాని ముందు రోజు ఏంటి, సండే, కాబట్టి సండే నెంబర్ 1 తీసుకున్నాం. సో అంటే 1 2 3 4 5 6 0, సాటర్డే 0 అయింది. అదే 2000 Jan 1 వచ్చి సాటర్డే వచ్చింది మనకి. ఓకే, 2000 Jan 1 సాటర్డే వచ్చింది. సో సాటర్డే వచ్చింది కాబట్టి దాని ముందు రోజు ఏంటి, ఫ్రైడే. సో ఫ్రైడేని ఏం తీసుకుంటున్నాను, నెంబర్ 1 తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు 1800 Jan 1 వెన్స్డే అండి. ఓకే, 1800 Jan 1 ఏంటి, వెన్స్డే, కాబట్టి ఏం తీసుకోవాలి, వెన్స్డే కంటే ముందు డే ట్యూస్డే. సో ట్యూస్డేని 1 తీసుకోవాలి. ఓకే, ట్యూస్డే, వెన్స్డే, సో ఆన్ అప్ టు మండే. మండే ఏమవుతుంది, 0. సో ఇలా మనం ఏ ఇయర్నైనా సరే ఎన్ని ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో కావాలంటే నేను అసలు ఈ కోడ్స్ ఎందుకు వచ్చాయి, మనం 144025036 ఈ కోడ్స్ అసలు ఎందుకు తీసుకున్నాం, ఈ ప్రొసీజర్ అసలు అంతా ఏంటి, మొత్తం ఇవన్నీ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. బట్ బాగా ప్రాసెస్ లెంతీ అయిపోతుంది అండ్ ఇది వచ్చేది ఓన్లీ 1-2 మార్క్స్ కాబట్టి క్యాలెండర్ ప్రాబ్లం మనం మరీ అంత డీటెయిల్గా తెలుసుకొని కూడా యూజ్ ఉండదు. అందుకనే షార్ట్ కట్ మాత్రమే మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, సో మీరు దీన్ని బేస్ చేసుకొని ఒకటే క్లియర్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే, ఏంటిది అంటే 1900 అయితే 1 కోడ్ సండే అవుతుంది, 2000 అయితే 1 కోడ్ ఫ్రైడే అవుతుంది. ఇదొకటి. అండ్ 2000కి ఏం చేయాలి, మనం 4తో డివైడ్ చేసినప్పుడు +1 చేయాలి, ఎందుకంటే 2000 కూడా లీప్ ఇయర్ కాబట్టి. 1900 లీప్ ఇయర్ కాదు కాబట్టి మనం డైరెక్ట్గా వేస్తున్నాం, దాన్నే యాడ్ చేస్తాం. కానీ 2000 లీప్ ఇయర్ కాబట్టి ఆ వచ్చిన లీప్ ఇయర్స్కి ఇంకొక నెంబర్, ఇంకో +1 చేయాలి. ఓకే, సో అది డిఫరెన్స్. ఇంకా మిగతాదంతా సేమ్, ఈ డేస్ మారుతాయి అండ్ లీప్ ఇయర్కి +1 అవుతుంది, అంతే డిఫరెన్స్ ఉంది 1900కి 2000కి. మిగతాదంతా సేమ్. ఇది ఒకటే, మీరు స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయినా అవ్వచ్చు, బట్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక మంచి ఎగ్జాంపుల్స్, ఒక 20 ఎగ్జాంపుల్స్ అలా చేశారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ కోడ్స్ అనేవి అన్నిటికీ ఒకటే కాబట్టి ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.